ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ ఇచ్చిండు. చలో థ్యాంక్ యూ కౌశిక్. భువనేశ్వర్ కుమార్ స్టార్ట్ చేస్తాడు ఆర్సీబీకి. మోస్ట్ వికెట్స్ పవర్ ప్లే లో ఎవరికి ఉన్నాయంటే భువనేశ్వర్ కుమార్ స్ట్రైక్ కింగ్. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ పేరు అభిషేక్ ఇంకా ట్రావెల్ సైడ్ మన స్టార్ట్ గురించి ఎదురు చూస్తారు. కిషన్ ఎట్ నంబర్ 3, క్లాసన్ ఎట్ నంబర్ 4 వీళ్ళైతే ఫిక్స్ అక్కడ దాకా. అందుకే నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా డెబ్యూ చేస్తున్నాడు. హర్ష్ దుబే, హర్షల్ పటేల్, ఉనత్కర్ అండ్ ఈశాన్ మలింగా ముగ్గురు ఫారినర్స్ మాత్రమే 11 లో ఆడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ కి. The RCB squad is the defending champions and Rajat Patidar and on screen captain Virat Kohli field squad. Jitesh, Steve David, big man, Roman Shepard, Ran Pandya, Bhuvaneswar Kumar, and experience kuda undi. Suyesh kuda ఆడుతున్నాడు and ఇక్కడ డెబ్యూ చేస్తున్నారు ఇద్దరు కూడా. జేకబ్ డర్బీ అండ్ అభినందన్ కుమార్ ఇద్దరు కూడా అవకాశం దొరుకుతుంది ఈ ఫస్ట్ గేమ్ లో. చిన్నస్వామి స్టేడియం లో ఉన్న హోమ్ గ్రౌండ్ కూడా ఇది. హై స్కోరింగ్ గేమ్ ఉండబోతుంది. బౌలింగ్ లో ఎలా వేస్తారు, ఇక్కడ స్ట్రాంగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కాబట్టి చూద్దాం ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క కూడా ఎవరు చూస్తారు. ఆర్సీబీ Ullas Kanje and Madan Gopal ఇవాటి మ్యాచ్ కి ఆన్ ఫీల్డ్. ఎంపైర్స్ వండర్ సిమెంట్ ఎంపైర్ వాకిన్ వాళ్ళకు కూడా మంచి మ్యాచ్ గా ఉండాలని కోరుతున్నాం. జేకబ్ డర్బీ దాంతో పాటు అభినందన్ ఉత్తరప్రదేశ్ చెందిన ఫాస్ట్ బౌలర్ మీడియం పేసర్ విన్నాం అభినందన్ కుమార్. వాళ్ళు ఎదుర్కొంటారు ఈ డైనమిక్ ఓపెనింగ్ బ్యాటర్స్ ని. ఒకవైపు ట్రావిస్ హెడ్, మరొక వైపు అభిషేక్ శర్మ. ఇద్దరికిద్దరు సిక్సర్ పిడుగులే. డెబ్యూట్ మ్యాచ్ లో 1716 అభిషేక్ శర్మకు ఒకటో స్ట్రైక్ రేట్స్, అది చాలా కీలకమైన విషయం. ఒకటి 163, మరొక 170. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా T20 వరల్డ్ కప్ ఇటీవలే పూర్తయిన T20 వరల్డ్ కప్ లో గొప్పగా రన్స్ లేవు, కానీ ఈ ఫార్మాట్ లో ఈ టోర్నమెంట్ లో ఇద్దరు కూడా చాలా సక్సెస్ ని చూశారు. మరోవైపు జేకబ్ డర్బీ డెబ్యూ చేస్తున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ జార్జ్ హెజల్వుడ్, అందుకే ఆప్షన్ అనువైపు వెళ్ళారు. కాకపోతే ఇండియాలో జరిగిన మ్యాచ్ లో రికార్డులు గొప్పగా లేదు. మైనార్టీ రన్స్ తెప్పించాడు, T20 వరల్డ్ కప్ రన్స్ తెప్పించాడు. విదేశంలో పరీక్షలో పాస్ అయితే ఎవరు అనుకుంటున్నారు? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పిచ్ ఎలా క్లియర్ చేస్తారు అనేది చూద్దాం. పిచ్ లో హెల్ప్ ఉందంటే జేకబ్ డర్బీ బహుశా ఆ హైట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా బౌన్స్ అనేది లభిస్తుంది, కానీ కేర్ చేయరు. పిచ్ లో హెల్ప్ ఉన్నా హెల్ప్ లేకపోయినా ఇద్దరు ఓపెనర్స్ అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. ఇద్దరులో ఒకరు పవర్ ప్లే మొత్తం ఆడారంటే యావరేజ్ స్కోర్ 2024 నుండి 222. మరి ఇక మొట్టమొదటిసారి ఈ సీజన్ లో ఇట్స్ టైం ఫర్ ద కౌంట్ డౌన్. చెప్పాలా వేరేగా ఈ మనిషికి ప్రత్యేకించి. సరే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ టు ఓపెన్. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ మొదలు పెట్టేశారు. కాస్త స్వింగ్ అయింది ఆ బాల్ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్. మర్యాద చూపించాడు కాస్త ట్రావిస్ హెడ్. ఇంట్రెస్టింగ్ చాయిస్ వస్తారు. హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆర్సీబీ. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. గతంలో సెంచరీ స్కోర్ చేయడం, స్ట్రైక్ రేట్ 2-2 మెయింటైన్ చేస్తూ అక్కడ ఆడుతూ ఉంటాడు. లాస్ట్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అక్కడ హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేస్తాడు కాబట్టి తను ఎలా స్టార్ట్ చేస్తాడు అదే చూడాలి. కాస్త లెగ్స్ మీద హిట్ చేశారు అక్కడ. అదృష్టవంతుడు, అది బౌండరీ దాకా వెళ్ళలేదు. బట్ ఐఎస్ఆర్ దొరుకుతున్నా. కానీ అందరికీ గుర్తున్న విషయం, చిన్నస్వామి అనగానే ఎటువంటి చూడగానే గుర్తొచ్చేది ఒక 287, నేను 262. అందుకనే బహుశా మొదటి మ్యాచ్ కూడా వీళ్ళే వేసినట్టున్నారు. ఎందుకంటే రెండు స్ట్రాంగ్ సైడ్ బ్యాటింగ్ ఎబిలిటీ రెండు సైడ్స్ లో కూడా ఉన్నాయి. హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరు కూడా. అండ్ ఈజీగా ఇన్సైడ్ ఎడ్జ్ కూడా లభించింది కాబట్టి ట్రావిస్ హెడ్ ఆఫ్ ద మ్యాచ్, సన్ రైజర్స్ కూడా ఆఫ్ ద మ్యాచ్ అవుతారు 2026 ఎడిషన్ IPL లో. బట్ కొంచెం స్వింగ్ అయితే లభిస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ జేకబ్ డర్బీ ఇంకా భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలర్స్ అండ్ పిచ్ నుండి కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి
ఎంత బౌన్స్ ఉంటది. జాష్ హేజల్వుడ్ లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్ లో ఆడినప్పుడు మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్. ఆ హైట్ నుండి బౌన్స్ వచ్చింది. ఇదిగోండి కొంచెం మూమెంట్ అయితే ఉంది. అప్పీల్ చేస్తున్నాడు. కీపర్ మాత్రమే వినిపించింది. నాకేదో వినిపించింది అంటున్నాడు. తన క్యాప్టెన్ కన్విన్స్ ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి ఓవర్లోనే రివ్యూ కోరుకుంటారా? నాకైతే ఏ వినిపించలే అంటున్నాడు పెద్ద పడిదా. హితేష్ మాట వింటాడా? ఇది కోరుకుంది రివ్యూ. హితేష్ మాట రివ్యూ కోరుకున్నారు. We have a player's review for from behind, given not a field check, takes a fair delivery. Watching the split screen now. The ball is passing very close to the outside. Can I have a check, please? Slowly one more time, please. Take it forward. Yeah, flat line as the ball passes the bat. No bat involved. Going back to Madan on field. Madan, you can stay with the original decision of not out. You're on screen. Oh shit. Guys, not out అయింది కానీ పర్వాలేదు, ఇంకా చాలా టైం ఉంది. నేనైతే మీకు క్లిప్స్లో పెడుతున్నా. ఓ వా 6 guys. ఏంజల్ 1 సూపర్ 6 కొట్టే అవకాశం ఉంది. ఇంకా మొదలు పెట్టారు. మొదటి బాల్ చూసాడు, బీట్ అయ్యాడు. అండ్ తన స్ట్రాంగ్ జోన్ ఇది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్లైస్ చేస్తాడు. చిన్న బౌండరీ. బై బాల్. డిస్టెన్స్ కూడా చూడండి. ఓన్లీ 69 మీటర్స్. చిన్న బౌండరీస్ అని మాట్లాడుతున్నాం. 6 hitting గ్రౌండ్ ఇది. జేకబ్ డబ్బీ లెంత్ మిస్ అయింది. మిస్ అయితే అస్సలు ఊరుకోడు అభిషేక్ శర్మ. స్వింగ్ అండ్ మిస్. సాధారణంగా అభిషేక్ శర్మ ట్రాక్ రికార్డ్ ఏంటంటే ప్రతి 5 balls కి ఒకసారి ఒక 6 స్కోర్ చేస్తాడని, ప్రతి 3 balls ఒకసారి ఒక 4 స్కోర్ చేస్తాడని. దానికి భిన్నంగా రెండో బాల్ 6 తో మొదలు పెట్టాడు. మరి ఫస్ట్ బాల్ వీటి, సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ కూడా 6 కొట్టే ప్రయత్నం. ఇలానే ఆడతారు ఈ లైన్ మొత్తం అంతా కూడా. జాగ్రత్తగా చూస్తే నంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది. గుడ్ బ్యాటింగ్ అండ్ అందరూ కూడా పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఇషాన్ కిషన్, శాంసన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సునీల్ అరోరా. ఖచ్చితంగా ఫుల్ టాస్ బాల్. దీన్ని ఎక్కడికైనా కొట్టుండొచ్చు. నేనే అభ్యర్థి పెడితే 7 రాజు. భువనేశ్వర్ కుమార్ 198 వికెట్స్ తన ఐపీఎల్ కెరీర్లో. దాంట్లో 80 పవర్ ప్లేలో తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్లో వికెట్ చేయడం చాలా ఇష్టం తనకి. ఒకప్పుడు ఈ ఆరెంజ్ జెర్సీ వేసుకునేవాడు. ఎన్నో సీజన్స్ ఆడాడు. షిఫ్ట్ అయ్యాడు. ఎక్కువ ఆటలు ఆడకపోయినా ఈ ఫార్మాట్ లో మటుకు బెస్ట్ బౌలర్స్. లో 80 వికెట్స్ తన కెరియర్ లో తీశాడు. ఐపీఎల్ కెరియర్ లో హైయెస్ట్ అదే. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ తో పాటు చాలా తెలివైన బౌలర్. అందుకే ఇన్ ఇయర్స్ సస్టైన్ అయ్యాడు. అంత ఈజీ కాదు ఆయన బౌలర్ గా ఐపీఎల్ లో ఇన్ ఇయర్స్ సస్టైన్ అవ్వడం. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ లో కొత్త పేరు అభినందన్. యూపీకి ఆడతాడు తను. ఇప్పుడు దాకా యాక్చువల్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అది T20 అయినా, లేకపోతే విజయ్ హజారే అయినా, రంజీ ట్రోఫీ అయినా కానీ యూపీ లీగ్ నుంచి పిక్ చేశారు. చార్జ్ చేస్తున్నాడు. సింగిల్ కూడా ఇంప్రెషన్ రిసీవ్.
ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ని కూడా చాలా అద్భుతంగా సెట్ చేసి ఉంచారు లాస్ట్ సీజన్ లో. ఆర్సీకి వండర్ వాళ్ళు టైటిల్ గెలవడం దాకా వెళ్ళారు. బట్ సెంట్రల్ బ్యాటింగ్ ఏది 6 స్కోర్ కాదు, అక్కడ మంచి బాల్ ని డిఫెండ్ చేసి సింగిల్ కూడా తీయడం మన పులి అభిషేక్ శర్మ. మరి 6 స్కోర్ చేశాడు, ఇక్కడ సింగిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రావిస్ హెడ్ అయితే కొంచెం జాగ్రత్తగానే మొదలు పెట్టాడు తన ఇన్నింగ్స్ ని. ఇద్దరులో ఎవరో ఒకళ్ళు టేక్ ఆఫ్ చేస్తే ఇంకొకళ్ళకి కొంచెం సమయం దొరుకుతూ ఉంటుంది. అభిషేక్ శర్మ ఏం చేశాడు ఆ టైంలో? హిస్ బెస్ట్ ఇండియన్ బ్యాటర్ ద్వారా అత్యధిక స్కోర్ అదే 141 అగేన్స్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ మిస్ అవుట్. ఇండియన్ బ్యాటర్స్ లో బెస్ట్ స్ట్రైక్ రేట్ కనీసం 1000 రన్స్ చేసిన వాళ్ళు 163. ఒక సీజన్ లో అత్యధిక 6 42. పవర్ ప్లేలో సెకండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్ 1000 రన్స్ పైగా ఉన్న వాళ్ళలో 160. ఇలానే ఆడాలని చెప్పక్కర్లేదు, అనే ఆడతాడు. లెగ్ సైడ్ మళ్ళీ ఏపీ చేస్తాడా? లేదు. నాకైందిగా ఒకసారి రూల్పేరుగా ఒక రివ్యూ. అమేజింగ్ స్టార్టింగ్ అంటే కౌశిక్ ఇందాక లైన్ గా టచ్ చేశాను. ఫస్ట్ ఈ బాల్ చూద్దాం. రీప్లేలో స్వింగ్ అవ్వలేదు అనుకున్నంత, అందుకని అది డౌన్ ద లెగ్. ప్రయత్నం ఏంటంటే భువనేశ్వర్ కుమార్ విత్ అందియద్దు, టైట్ లైన్స్ వేయాలి, అందుకని ఆ వైడ్ కూడా అయింది. గుడ్ సీమ్ పొజిషన్. ఇద్దరు కలిసి పవర్ ప్లేలో అట్లీస్ట్ ఒకరు పవర్ ప్లే మొత్తం ఆడితే 222 యావరేజ్ స్కోర్. సన్ రైజర్స్ ఆడకపోతే 160. ఆ డిఫరెన్స్ చూడాలి. అక్కడ ఉంది బాల్ ఎటువైపు వెళ్ళిందో. వెరీ ఇంట్రెస్టింగ్ స్టార్ట్. ఆశీష్ 160 వీళ్ళు పవర్ ప్లేలో కలిసి ఆడలేకపోతే పవర్ ప్లే దాటితే 220. చాలా తేడా ఉంది. అదే స్టార్ట్ వీళ్ళు కనిపిస్తే తర్వాత వాళ్ళకి రెచ్చిపోతారు అనమాట. మరి ఇవి చూస్తే ఏమనిపించింది? యూజువల్లీ చూస్తే చిన్నస్వామి స్టేడియంలో మంచి బౌన్స్ ఉంటుంది అండ్ బ్యాటర్స్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే అనిపిస్తుంది కూడా. అటు 6 కూడా చూసాం. న్యూ బాల్ ఉంది, ఇక్కడ స్వింగ్ కాస్త దొరుకుతుంది కాబట్టి కొంచెం బిగ్ షాట్స్ అయితే ఇంకా ఎక్కువ చూడలేదు. 1.4 వచ్చే వస్తాయి 6s. అందరికి అదే కావాలి, 6 స్కోర్స్ అన్ని వస్తాయి. బట్ యా ఆ స్టాట్ పరంగా కూడా చూస్తే ఇద్దరు కూడా మోస్ట్ ఎక్స్ప్లోజివ్. కానీ ఇషాన్ కిషన్ కూడా ఇంకా గొప్ప ఫామ్ లో ఉన్నాడు ఈ సంవత్సరం. ఈ బాల్ ఇది మళ్ళీ వేసుకోవాల్సిందే. ఇన్కమింగ్ డెలివరీ లెఫ్ట్ హ్యాండర్కి వెళ్దామన్న ప్రయత్నం అన్నట్టుగా తనని వ్యక్తి ఇవ్వకుండా వేయాలన్న ఒక ఆలోచన మాత్రమే. స్పీడ్స్ ఆర్ హై 138.2. సాధారణంగా మిడ్ 130 బేస్ బాల్ స్వింగ్ చేస్తుంటాడు. సో బుగి యాడ్ చేసి ఒక డైమెన్షన్ తన కెరియర్ లో గత 4-5 సంవత్సరాలు ఆ పేస్ ఎక్స్ట్రా యాడ్ పేస్. ఆల్సో రైట్ సైడ్ తీసుకుంటారు, ఎందుకంటే మీరు 4 డెలివరీ కాంపన్సేట్ చేసి ఆ 6 ఇవ్వడం కన్నా ఎక్స్ట్రా బాల్ వేసినా కూడా అట్లీస్ట్ స్టిక్ యువర్ ప్లాన్. అదే చేస్తున్నాడు మూవీ. మళ్ళీ అదే లైన్ అదే లెన్. అండ్ అవుట్ సైడ్ ది ఆఫ్ చాలా స్ట్రాంగ్ అని తెలుసు. ఆ బిట్ ఆఫర్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకని తనని ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతానికి. లైన్ ఆఫ్ అటాక్ కూడా అభిషేక్ ఎటువంటి సమాధానం ఉందో చూడాలి. తెలివైన బౌలర్ తెలిసిందే, వెరీ ఎక్స్పీరియన్స్ భువనేశ్వర్ కుమార్. వికెట్ తనకి అండ్ స్మార్ట్ గా థింక్ చేస్తాడు. బౌలింగ్ యూనిట్ లో తను క్యాప్టెన్సీ అనే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓవరాల్ ముఖాముఖిలో చూస్తే 25 మ్యాచెస్ లో IPL లో 11 RCB 14 సన్రైజర్స్ హైదరాబాద్. రెండో ఓవర్ 17 పరుగులు. ప్రతి ఓవర్ ఆఖరి బాల్లో ఒక బౌండరీ ఇక్కడ అర్థమైంది. ఇద్దరు బౌలర్స్ కూడా మాట్లాడుకుని వచ్చారు ఏ లైన్ వేయాలి. ఇందాక విట్ ఇచ్చినప్పుడు చూసాం అభిషేక్ శర్మ ఆ 6 కొట్టడం చూసాం. అందుకనే టైట్ లైన్స్ వేయడంలో కొంచెం వైడ్ వేస్తున్నారు. ఆల్రెడీ 3 వైడ్స్. ఇందాక భువనేశ్వర్ కుమార్ 2, ఇప్పుడు డబ్బీ 1. చాలా థిన్ మార్జిన్. అసలు T20 క్రికెట్ లో యాజ్ అ బౌలర్ గా మీకు మార్జిన్స్ తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాటర్స్ వేస్తున్నప్పుడు
మంచి బాల్ కొడతారు కానీ మళ్ళీ ధైర్యంగా అదే బాల్ వేయగలగాలి. పోయింద్రా క్యాచ్ 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 ఫక్ యు మ్యాన్ ఫక్ యు అభిషేక్ శర్మ సొంతం చేసుకున్నాడు. వికెట్. ఆనందం చూడండి. అభిషేక్ అవుట్. మొదటి వికెట్ వస్తారు. స్టేడియంలో ఎక్స్ట్రా బౌండ్ ఉంటాడు కాబట్టి కూడా ఉంటుంది. అభిషేక్ శర్మ మండేరా స్కూల్ ఉందిగా వికెట్ కీపర్ బ్యాట్ ఇప్పుడు పడిక్కర్ సేమ్ ఫింగర్ ఓయ్ ఆయాతే అన్న వచ్చిండు కెప్టెన్ అయి వచ్చిండు బోర్డు కావాలంటే మీరందరూ గమనించే ఉంటారు. ఇండియా టీం కూడా T20 వరల్డ్ కప్ లో మనం ఏదైతే గెలిచామో దాంట్లో టాప్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు. పెద్దగా కలిసి బాగాలేదు, దాన్ని మార్చాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఎస్ఆర్ అదే ఆయాతే వస్తుంది ఆయాతే 4 బోలే ఇప్పుడు వస్తుందంట ఎలా ఉంటాడు అభిషేక్ శర్మ? ఎందుకు ఉంటాడు అభిషేక్ శర్మ? ఆయాతే వచ్చింది ఆయాతే పైకి ఎక్కిండు కరెక్ట్ చేయలేకిండు అంటే ఇక ఆయాతే ఇక్కడ మ్యాచ్ జరగలేదు. లాస్ట్ ఐపీఎల్ నుండి ఈ ఐపీఎల్ దాకా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ నుంచి లాగుదాం అనుకున్నాడు, కుదరలేదు. జేకబ్ డఫ్రీని కూడా అందుకే తీసుకున్నారు ఆప్షన్ లో. కేంద్రంలో ఇంజరీ గురించి తెలుసు, బ్యాకప్ గా కావాలి డఫ్రీ తీసుకోవడం. వీళ్ళిద్దరు పవర్ ప్లే పూర్తిగా ఆడలేదు. ఆర్సీబీ కావడం నూనె కాదురా 128 డిసిబుల్స్ అరుస్తాడు. మొత్తం కూడా క్లియర్ స్ట్రాటజీ. అంటే మీరు ప్లానింగ్ ఎంత చేసినా కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలరా? బాగా చేశారు ఇద్దరు. మీకు కపేరా భువనేశ్వర్ కుమార్ గారు. అరే హెడ్ గానికి డఫీ గానికి అసలుకే వాడదు. మీరు T20 క్రికెట్ లో కూడా ఒకవేళ ఇలాంటి లైన్స్ వేస్తే బ్యాటర్ చాలా మంచి షాట్ ఆడాల్సి వస్తుంది. హెడ్ గానికి అయితే సైలెంట్ ఫ్లాట్ క్రికెట్ బాల్ ఎక్స్ట్రా బౌన్స్ ఉండదు. కానీ ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఇషాన్ కిషన్ కూడా మొదటి బాల్ ఆడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాడు. సో పిచ్చింగ్ చాలా పెద్ద మూమెంట్ లో కూడా ఆయాతే బాల్ ఫస్ట్ వికెట్ అవుట్ వికెట్ 6 4 ఆ లెంత్ తన హాఫ్ లో ఇస్తే క్షమించే ప్రసక్తే లేదు. ఏంది లెంత్ కూడా వస్తది చూడు. అథారిటేటివ్ ఫౌల్. ఎంత వస్తది లెంత్ ఆస్త ముందే ఇది గుడ్ లుకింగ్ షాట్. ఆయాతే వస్తది చూడు. ఇప్పుడు ఆయాతే వస్తుంది ఆయాతే వెరీ గుడ్ షాట్ ఇది. ఎందుకు తీస్తున్నారా వీడియో? రైట్ బాల్ గురించి వెయిట్ చేసి తెలియలేదు. గుడ్ షాట్ రీచ్ లో ఇది వెళ్ళిపోరా. 6 కొట్టేసి కాబట్టి కొట్టుడు రెండు 6 కూడా ఫాస్ట్ నడుస్తుంది కాబట్టి ఆయాతే వస్తుంది ఇప్పుడు ఆయాతే నేను అయితే ఆన్ ద బౌన్స్ వెళ్ళింది. ఆయాతే వచ్చింది ఆయాతే బాల్ వెళ్ళిపోవడం. ఆయాతే అక్కడ పేస్ ఎక్కువ లేదు. మీరు ఆ పిచ్ చూసుకుంటే చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది. అక్కడ లెంత్ లో వేస్తే ఆయాతే పోయిండు ఆయాతే. Fuck you man, fuck you. ఊబర్ పట్టి వెళ్ళిపో. ఎక్కి వెళ్ళిపోరా తమ్ముడు.